ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ అప్పగించి రోహిత్ శర్మని కెప్టెన్ కింద తప్పించడం అనేది చాలా మంది రోహిత్ శర్మ ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్ క్రికెట్ ఫ్యాన్స్ని కూడా కాస్త హర్ట్ చేసిన విషయం. ఎందుకంటే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీంకి తన కెప్టెన్సీలో 5 టైటిల్స్ అందించాడు. 2013లో మొదలు పెట్టుకొని 2020 మధ్యలో ఏకంగా 5 టైటిల్స్ ఐపీఎల్ టైటిల్స్ అందించడం అనేది చిన్న విషయం కాదు. ఇయర్ గ్యాప్ ఇచ్చి మరి టైటిల్ సాధించిన సందర్భాలు ముంబై ఇండియన్స్ టీంకి ఉన్నాయి. అది రోహిత్ శర్మ కెప్టెన్సీ అనేది కొంచెం బాగా కలిసి వచ్చింది ముంబై టీంకి. 2008 ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి 2013 వరకు వీళ్ళు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. రోహిత్ శర్మ ఎప్పుడైతే కెప్టెన్ అయ్యాడో మొదటి సీజన్లోనే ముంబై ఇండియన్స్ టీం టైటిల్ గెలిచింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇలాంటి టైటిల్ గెలిపించిన ఛాంపియన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే వేరే లెవెల్లో ట్రీట్ చేయాలి టీం మేనేజ్మెంట్, కానీ అలా చేయలేదు. ఈ కెప్టెన్సీ మార్పు విషయం అనేది రోహిత్ శర్మ కూడా పెద్దగా నచ్చి ఉండకపోవచ్చేమో. తను ఇంకా ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు ఈ విషయం గురించి. ఎవరైనా సరే కెప్టెన్ని మార్చినప్పుడు తర్వాత వచ్చే కెప్టెన్కి టీంకి కంగ్రాచులేషన్స్ అనేవి చెప్పడం సాధారణమైన విషయం. ఇష్టపడి కెప్టెన్సీ నుంచి తప్పిస్తే, ఏదో కొంచెం అటు ఇటుగా చేసి తప్పిస్తే మాత్రం హట్ అవుతారు. రోహిత్ శర్మ అయితే ఖచ్చితంగా హట్ అయినట్టుగానే ఉన్నాడేమో బహుశా. ఎందుకంటే 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత 2024 T20 వరల్డ్ కప్కి మధ్యలో రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ కింద తప్పించడం అనేది ఇది ఒక రాంగ్ టైము. రోహిత్ శర్మ పర్సనల్గా ఇది చాలా కీలకమైన టైం. తన కెరియర్లో తనకి లాస్ట్ స్టేజ్లో ఉన్నాడనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి టైంలో తను T20 వరల్డ్ కప్ ఖచ్చితంగా ఆడాలని అనుకుంటాడు. T20 వరల్డ్ కప్కి వెళ్ళే ముందు రోహిత్ శర్మకి ముంబై టీం మేనేజ్మెంట్ కాస్త బలమైన మద్దతు ఇచ్చి ఈ సీజన్ అయినా సరే కెప్టెన్ కింద నిల్చోబెట్టుంటే ఇండియన్ టీం కూడా కెప్టెన్సీలో రోహిత్ శర్మ కంటిన్యూ అవుతున్నాం. ఇప్పుడు బీసీసీఐ కూడా ఎప్పుడు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికి తెలియదు. సడన్గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యా కూడా T20 వరల్డ్ కప్ కెప్టెన్సీ ఇప్పించినా సరే ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఫ్రాంచైజీ క్రికెట్లో సాధారణంగా ఇలాంటివన్నీ మామూలు విషయాలు. ఒక ప్లేయర్ని తప్పించడం, ఒక కెప్టెన్ని తప్పించి ఇంకొకరికి కెప్టెన్సీ ఇవ్వడం అనేవి చాలా చిన్న చిన్న విషయాలు. కానీ రోహిత్ శర్మ లాంటి ఒక దిగ్గజమైన క్రికెటర్ విషయంలో ఇది చాలా పెద్ద విషయం. చాలా అంటే చాలా పెద్ద విషయం. ఒక ఫ్రాంచైజీ ఒక్కటైనా సరే టైటిల్ గెలవాలి, అలాగనే ఐపీఎల్లో కలలు కంటుంటారు. కానీ ముంబై ఇండియన్స్ టీంకి ఏకంగా 5 టైటిల్స్ చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. దాన్ని రోహిత్ శర్మ చాలా తేలిగ్గా చేశాడు. హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ టీం తిరిగి తీసుకొచ్చినప్పుడే హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ అప్పగిస్తారని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంత సడన్గా అని ఎవరు ఊహించలేదు. రోహిత్ శర్మ ఉండగానే హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడం అనేది కొంచెం ముంబైలో రోహిత్ శర్మ ఫ్యాన్స్కి హర్ట్ చేస్తున్న విషయం. ఇక అన్నింటికంటే పెద్ద విషయం ఏంటి అంటే హార్దిక్ పాండ్యా కూడా చాలా మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు. గుజరాత్ టీంకి వెళ్ళిన మొదటి సీజన్లోనే తన ఛాంపియన్గా గుజరాత్ టీంని నిల్చోబెట్టాడు. అలాగే సెకండ్ సీజన్లో అయితే నేరుగా ఫైనల్లో కూడా టైటిల్ అందించే రేంజ్లోకి తీసుకెళ్లాడు. దగ్గరగా వెళ్ళి క్లోజ్ మ్యాచ్ని చెన్నై చేతుల్లో ఓడిపోయారు. హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ విషయంలో తప్పు పట్టాల్సిన పని లేదు. తను సరైన కెప్టెనే, వాళ్ళ ఎంపిక కూడా సరైందే. కాకపోతే ఇది రాంగ్ టైం అనేది చాలామంది ఫ్యాన్స్ ఒపీనియన్. ముంబై ఇండియన్స్ టీం సడన్గా తీసుకున్న ఈ నిర్ణయం రోహిత్ శర్మ కెరియర్పై సడన్గా ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్పై. ఎందుకంటే సాధారణంగా బీసీసీఐ కానీ టీం మేనేజ్మెంట్ కానీ ఏ విధంగా ఆలోచిస్తారంటే ఐపీఎల్లో ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళని మాత్రమే చాలా వేగంగా, ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చాలా వేగంగా ఇంటర్నేషనల్ టీంలో అవకాశాలు అనేవి అందిస్తుంటారు. హార్దిక్ పాండ్యా అసలు కెప్టెన్సీ రేస్లోనే లేడు నిజానికి, కానీ తను నేరుగా దూసుకొచ్చాడు కెప్టెన్ పరంగా. అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గుజరాత్ టీంకి ఫస్ట్ సీజన్లోనే టైటిల్ అందించాడు కాబట్టి. అలాగే చాలామంది ప్లేయర్లను ఐపీఎల్లో కాస్త బాగా ఆడితే చాలు ఇంటర్నేషనల్ టీంలోకి తిరిగి తీసుకొచ్చేస్తుంటారు. కాబట్టి బీసీసీఐ ప్రధానంగా దృష్టి పెట్టే విషయం ఏంటి అంటే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ పైన. కాబట్టి ఇది రోహిత్ శర్మకి ఏమైనా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండొచ్చు. రోహిత్ శర్మ ఫామ్లో ఉంటే ఎవరు ఏం చేయలేరు, కానీ రోహిత్ శర్మ ఒక్క సందర్భంలో ఫామ్లోని కోల్పోతే మాత్రం తనను కూడా తను కాపాడుకోలేకపోవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీని మనం చూడొచ్చు. విరాట్ కోహ్లీ ఫామ్లో లేని టైంలో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బీసీసీఐ విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించేసి రోహిత్ శర్మకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆ టైంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా చాలా గట్టిగా హర్ట్ అయ్యారు. 2023 వన్డే వరల్డ్ కప్కి కెప్టెన్ కింద ఉండాలి కానీ విరాట్ కోహ్లీ చాలా గట్టిగా కోరుకున్నాడు. కానీ దాన్ని బీసీసీఐ మాత్రం ముందుకు వెళ్ళనివ్వలేదు. ఆ చిరాకుతోనే టెస్ట్ కెప్టెన్సీ నాకు అవసరం లేదనగానే విరాట్ కోహ్లీ విసిరుకుంటాడు. అది వేరే విషయం. కానీ ఇక్కడ ముంబై ఇండియన్స్ టీం అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మకి తను చేసిన సేవలని గుర్తుపెట్టుకొని బలంగా మద్దతు ఇచ్చి తను ఉన్నంతసేపు తనే కెప్టెన్సీ చేస్తే బాగున్ను అని ముంబై ఇండియన్స్ టీమే అడుగుంటే ఇంకా బాగున్ను. కానీ హార్దిక్ పాండ్యాని వాళ్ళ ఫ్యూచర్ కోసం ముందుగానే నిర్ణయించుకున్నారు. దీంతో ఏం చేసేది లేదు, ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేసింది. కానీ
ఇక ఒక పక్క నుంచి చెన్నై చూసుకుంటే ధోనికి 42 సంవత్సరాలు వచ్చినా సరే చెన్నై టీం మేనేజ్మెంట్ అయితే ఎంఎస్ ధోనిని కెప్టెన్ కింద కొనసాగించుకున్నారు. నువ్వు కూర్చున్నా చాలు, నువ్వు మా టీంలో ఉండు బాబు, కెప్టెన్సీ చేయి చాలు అనే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం అయితే ఎంఎస్ ధోనిని బ్యాకప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ముంబై కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేసుంటే బాగుండని చాలామంది ముంబై ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ అనుకున్నారు, కానీ అలా జరగలేదు. ముంబై ఇండియన్స్ టీం ఫ్రాంచైజీ అయితే కాస్త స్వార్థంగా ఆలోచించినట్టుగా కనిపిస్తుంది. అలాగే గతంలో చాలా సందర్భాల్లో చాలా ఫ్రాంచైజీలు ఈ రిచ్ లీగ్ క్రికెట్లో చాలా సందర్భాల్లో స్వార్థంగా అలాగే కాస్త చిరాగ్గా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో ఆర్సీబీ టీం క్రిస్ గేల్ని వేలంలోకి వెళ్ళి కొంటాను అని చెప్పి మరి కనీసం పట్టించుకోలేదు. క్రిస్ గేల్ చాలా మంచి క్రికెట్ ఆర్సీబీ టీంకి ఆడినా సరే తనని వాళ్ళు రిలీజ్ చేసేశారు. దానికి కారణం ఏంటి అంటే క్రిస్ గేల్కి బాగా ఏజ్ ఎక్కువైపోయింది అలాగని రీజన్ చెప్పారు. కానీ క్రిస్ గేల్ పంజాబ్ టీంకి వెళ్ళి 2 సెంచరీలు కొట్టాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ విషయంలో ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్ చేసింది నిజంగా చాలా దారుణమైన విషయం. గ్రౌండ్లో డేవిడ్ వార్నర్ కన్నీళ్ళు పెట్టుకుంటే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ నిజంగా హర్ట్ అయ్యారు. అదొక సంఘటన. అలాగే సురేష్ రైనాని ప్రాపర్గా సిఎస్కే టీం ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళు ట్రీట్ చేయలేదు. సిఎస్కే టీంకి ఎంఎస్ ధోని ఎంత బలం, చిన్నతాల సురేష్ రైనా కూడా అంతే బలం, కానీ రైనాని వాళ్ళు లెక్క చేయలేదు. రైనా ఆప్షన్కి వచ్చాక కనీసం ₹1 కోటి కూడా తనని బేస్ ప్రైస్తో కూడా తీసుకోలేదు. రైనాని సిఎస్కే టీం పక్కన పెట్టడానికి రీజన్ ఏంటి అంటే 2020లో కరోనా టైంలో తన ఫ్యామిలీతో ఉండడానికి రైనా ఇష్టపడ్డాడు. దీంతో సిఎస్కే టీం ఆ సీజన్లో ప్లే ఆఫ్స్కి చేరలేదు. దానికి మెయిన్ రీజన్నే టార్గెట్ కింద రైనాని చేసి వాళ్ళు ఈ విధంగా రివెంజ్ తీసుకున్నారు. రైనా విషయంలో ఈ విధంగా రివెంజ్ తీర్చుకున్నారు అని చాలామంది అప్పట్లో అనుకున్నారు. అది నిజం కూడా. ఫ్రాంచైజీ క్రికెట్లో ఇలాంటివన్నీ సాధారణమైన విషయాలు. ఇక రోహిత్ శర్మ అయితే తన బ్యాటింగ్ మీద పూర్తిగా ఫోకస్ చేసి తన ప్లేస్ని ఇండియన్ క్రికెట్ టీంలో భవిష్యత్తుపై సెట్ చేసుకోవడం కోసం చూసుకోవాలి. ఇండియన్ క్రికెట్లో ప్రస్తుతం కొత్త ప్లేయర్లు అందరూ రావడంతో పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంది. కావాలనే ఫామ్లో ఉన్నా లేకపోయినా సంబంధం లేకుండా సీనియర్ క్రికెటర్లనే బీసీసీఐ ఒకరినొకరిని తప్పించుకుంటూ వస్తుంది. శిఖర్ ధావన్ని రీసెంట్గా అదే విధంగా తప్పించారు. శిఖర్ ధావన్ మంచి ఫామ్లో ఉన్నా సరే తన అవసరం మాకు లేదు అలాగని తప్పించేశారు. అలాగే ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని చాలా కాలం నుంచి T20 క్రికెట్ని ఆడనివ్వట్లేదు. వాళ్ళు చాలా బాగా ఆడుతున్నా సరే, మంచి మంచి రికార్డ్స్ ఉన్నా సరే, ఇలాంటి టైంలో అయితే ఒక ప్లేయర్ని కాపాడడం వాళ్ళ ఫామ్ పైన ఆధారపడి ఉంటుంది. రోహిత్ శర్మ ఈ సీజన్ ఐపీఎల్లో మంచిగా రాణించాలని ప్రతి క్రికెట్ ఫ్యాన్ ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే రోహిత్ శర్మ ఒక అద్భుతమైన కెప్టెన్. ఇండియన్ టీంలో కానీ ముంబై టీంలో కానీ తన పాత్ర అనేది చాలా స్పష్టంగా చూపించాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కానీ రోహిత్ శర్మ గెలిపించుంటే ముంబై ఇండియన్స్ టీం ఇలాంటి సాహసం కనీసం ఖచ్చితంగా చేసి ఉండకపోదును. రోహిత్ శర్మ బాధలో ఉండడం, ఇండియన్ ఫ్యాన్స్ వన్డే వరల్డ్ కప్ ఓడిపోయిన బాధలో ఉండడాన్ని పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకొని ఇదే టైంలో హార్దిక్ పాండ్యాని రంగంలోకి దించారు. హార్దిక్ ఖచ్చితంగా మంచి కెప్టెన్, ఇది ఒప్పుకోవచ్చు, కానీ ఇది రాంగ్ టైం అనేది పూర్తిగా చాలామంది ఫ్యాన్స్ అభిప్రాయం. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్